నమస్తే అండి. ఒక అద్భుతమైన కిడ్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టుడే వి ఆర్ గోయింగ్ టు మేక్ డ్రై నూడిల్స్ విత్ గార్లిక్ అండ్ లెమన్. సో ఒక కడాయిలో వాటర్ తీసుకున్నాను. అవి కొంచెం బాయిల్ అవుతుంటే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి చాలు. చలో మంచిగా ఒక 3 ప్యాకెట్స్ ఆఫ్ నూడిల్స్ తీసుకున్నాను. బాయిలింగ్ వాటర్లో వేసేసాను. దీంట్లో ఎలాంటి సాల్ట్ యాడ్ చేయలేదు నేను. ఒక 2-3 మినిట్స్ ఉడకగానే మంచిగా హాట్ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి చన్నీళ్ళలో కడుక్కొని ఇదిగోండి ఇట్లా జల్లి గిన్నెకి వేసుకొని వచ్చాను. సో దట్ వాటర్ ఉండొద్దు అని. ఇప్పుడు ఒక మంచి వెడల్పాటి కడాయి తీసుకొని పాన్ తీసుకొని దాంట్లో ఒక్క క్యూబ్ బటర్ వేసుకున్నాను. 4 గుడ్లు. కొంచెం స్క్రాంబుల్ చేయడం కష్టమైనా కానీ ఆయిల్ లెస్ విత్ ఓన్లీ హెల్దీ అనుకుంటున్నాము, ఉన్న దాంట్లోనే హెల్దీయెస్ట్ అనుకొని ఈ బటర్ ప్యాకెట్ వేసి మంచిగా 4 గుడ్లు స్క్రాంబుల్ చేసి పిల్లలకి ప్రోటీన్ రిచ్ నూడిల్స్ పెడదాం. చలో అయిపోయిందండి. జస్ట్ 2 మినిట్స్ అంతే. స్క్రాంబుల్ చేసింది కూడా పక్కకు పెట్టేస్తున్నాను. అది కూడా మళ్ళీ అదే కడాయిలో ఇంకో 2 బటర్ ప్యాకెట్స్ వేసుకున్నానా. అదొక 10 గ్రామ్స్, ఇదొక 20 గ్రామ్స్, టోటల్ 30 గ్రామ్స్ ఆఫ్ బటర్ అండి. గార్లిక్ 1.5 పెద్ద ఉల్లిపాయ ఉంటుంది చూసారా, వెల్లుల్లి ఉంటుంది చూసారా, దాన్ని దాదాపు 2 వెల్లుల్లి అని చెప్పచ్చు. పొట్టు తీసి ఒలిచి దాన్ని సన్నగా తరిగితే ఇట్లా అయింది. దీన్ని మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వండి. దీంట్లోనే గ్రీన్ చిల్లీస్ ఒక పచ్చిమిరపకాయలు ఒక 4 సన్నగా తరిగినవి మీరు ఇంట్లో తినే కారాన్ని బట్టి యాడ్ చేసేయండి. ఈ నూడిల్ మసాలా ప్యాకెట్స్ మనకి ఇస్తారు కదా ప్యాకెట్తో పాటు, ఒక 4 కట్ చేసి దీంట్లోనే వేసేసాను. అది కలవటానికని కొన్ని వాటర్ పోస్తున్నాను అంతే. మనకి ఇది వాటర్ పోసి వేసే నూడిల్స్ కాదు, డ్రై నూడిల్స్. సో ఇది కూడా కలిపేస్తున్నాను. ఇందులోనే కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కలిపి ఫస్ట్, ఆ తర్వాత మన ఫ్రై చేసి పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా కలిపి అన్నిటినీ టాస్ చేద్దాం. మంచిగా అటు ఇటు తిప్పండి. మసాలా మొత్తం కలుస్తుంది. ఫైనల్లీ స్టవ్ కట్టేసి నిమ్మరసం పిండండి. నేను ఇక్కడ 1 or 1.5 అండి, మీరు తినే పులుపుని బట్టి పిండుతున్నాను చూసుకోండి. దట్స్ ఆల్ అండి. అయిపోయింది అద్భుతమైన లెమన్ గార్లిక్ నూడిల్స్.